12 12 కదా. ఎంత పెద్దగా ఉంది ఇది? అమ్మా ఇంత పెద్దగా ఉన్నది ఇది. అబ్బా 775 kgs ఉంది. లోపలికి రాగానే ఇక్కడ ఒకరు తిరుగుతా ఉన్నాడు, నిజం మనిషి అనుకుంటే. Welcome to Texas. I hope y'all been enjoying y'all's trip. Hope y'all enjoying Space Center Houston. Yeah. My two boys finna go in there and see a real Saturn V that went to the moon during the Apollo program. It's gonna be pretty cool. Y'all check it out, bro. Yeah. All right, y'all enjoy. Y'all have a good one. You guys like the video, share the video, and subscribe to my boys' channel. Y'all enjoy. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నాసాకి వెళ్తున్నాం అనమాట. అంటే మళ్ళీ కార్తీక్ వచ్చిండు. సో ఇప్పుడు టర్మ్ బ్రేక్ ఉంటుంది జనరల్గా. ఒక సెమిస్టర్ మొత్తంలో ఒక 2 months తర్వాత ఒక టర్మ్ బ్రేక్ ఇస్తారు. సో అట్లా మళ్ళీ వచ్చిండు టర్మ్ బ్రేక్కి. సో యా ఎక్కడికి వెళ్దాం అని చెప్పి చాలా అనుకున్న తర్వాత నాసా పోదాం అని చెప్పి అనుకున్నాం. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. చాలా లేట్ అయిపోయింది, బట్ యా నిన్న బయటికి వెళ్ళిండే అండ్ దెన్ లేచేసరికి 12 అయిపోయింది. 12 అంటే 12 కదా. యా 12 అయిపోయింది లేచేసరికి. అండ్ దెన్ కొంచెం ఏదో ఒకటి తిని స్టార్ట్ అవుదాం అనుకుండే. సో అట్లా ఇప్పుడు 1 అయిపోయింది అనమాట. మ్యూజియం వీడియోలో మీరు చూసినారు కదా, అప్పుడు కార్తీక్ బుక్ చేసిండు ట్రిప్ అడ్వైజర్లో. ఇప్పుడు నేను బుక్ చేసిన ట్రిప్ అడ్వైజర్లో. జనరల్గా అయితే $35 ఏమో టికెట్, ఇద్దరికి $70 అండ్ ప్లస్ ట్యాక్స్ అయింది. ఇప్పుడు మేము ఏమంటాం, మళ్ళీ నేను యాప్ బుక్ చేసుకున్నా కదా, దాంట్లో $30 మనకు ఆఫ్ వస్తుంది. సో ఆ $30 తీసేస్తే ఇద్దరికి కలిపి $35 ప్లస్ ట్యాక్స్ పడ్డది. సో యా స్పేస్ సెంటర్ 47 minutes ఉంది మా దగ్గర నుంచి. ఎండ మాత్రం ఫుల్ ఉంది. సో యా స్టార్ట్ అవుదాం ఇంకా. సో యా ఆల్మోస్ట్ వచ్చేసినాం. కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుందాం అని చెప్పి తీస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తాయో. వచ్చేసినాం నాసా. ఎంత పెద్దగా ఉంది ఇది, నిజం ఫ్లైట్ అంట. సో యా లోపలికి అయితే వెళ్దాం. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ QR కోడ్ స్కాన్ చేస్తే లోపల పంపించేసి అండ్ దెన్ మ్యాప్ ఇది. అండ్ లోపల ఎంట్రన్స్ రాగానే క్రేజీ. నేను లైక్ నాకు ఇవన్నీ తెలియవు కానీ నాకు మూన్ అంటే పిచ్చి. ఎన్ని ఫొటోస్ ఉంటాయంటే నా ఫోన్లో మూన్వి. ఈవెన్ రీసెంట్గా కూడా మొన్న మాకు 6th సూపర్ మూన్ అని ఉండే. సో ఇదొక పిక్చర్ అండ్ దెన్ 3 weeks బ్యాక్ ఇదొక పిక్చర్. సో నా దగ్గర మంచి క్యామ్ లేదు, ఫోన్లోనే తీస్తున్నా. సో చూద్దాం ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ కుదిరితే క్యామ్ కూడా తీసుకుందాం. మంచి లెన్స్ మెయిన్, క్యామ్ కాదు. సోలార్ పవర్ స్టేషన్స్ అంట. ఇక మా ఇంట్లో కూడా అప్పట్లో సోలార్ ప్యానెల్స్ ఉండేవి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పవర్ ఫ్యాక్స్. ఎంత థిక్ ఉంటుందో, మస్తు బరువు ఉంటుంది ఇది. అదే స్పేస్ షటిల్. ఇది ఫస్ట్ 1984లో లాంచ్ అయిందంట. అండ్ దెన్ టోటల్ 38 మిషన్స్కి వాడినారు. ఓవర్ 138 million miles వెళ్ళిందంట. క్రేజీ ఉంది. అక్కడ వాచ్ ఉంది చూసినారా, ఒమేగా వాచ్. మేబీ అతను పెట్టుకుని పోయిన వాచ్ అనుకుంటుంది. సో ఇది ఫ్లైట్ సూట్ అంట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అక్కడ క్రూ వేసుకునే ఫ్లైట్స్. ఇది రైస్ బాల్, టోటియాస్, M&Ms అండ్ దెన్ ఇవేవో మేపుల్ సిరప్ అండ్ దెన్ క్రాన్బెర్రీ ఫిల్లింగ్ అంట, బ్లూబెర్రీ, ఓట్స్ అండ్ వాటర్ ఆటమ్. యా ఇవేమో క్యాన్ఫర్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్పేస్ టాయిలెట్, ఆస్ట్రోనాట్ స్లీప్ స్టేషన్, క్రూ క్వార్టర్స్. నైస్. వైట్ మూన్. క్రేజీ. నిజం రాళ్ళు అనుకుంటేవి అంటే అట్లా చాలా గట్టిగా ఉంది ఇలానే. మార్స్ ఈజ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఎర్త్. సో వీడు ఇక్కడ ఫర్ యువర్ సేఫ్టీ డోంట్ క్లైమ్ అని పెట్టిండు. తెలుసు కదా, ఒకటి తిక్కగా ఎక్కుతాడు. ఎక్కే దానిలానే ఉంది, బట్ చాలా నిజం రాయిలా ఉంది, చాలా షార్ప్గా. అండ్ దెన్ ఇదేంటి, గ్రావిటీ, మాస్ అండ్ వెయిట్ డిఫరెన్స్. లైక్ ఎర్త్ అండ్ మార్స్ మీద ఈ గ్రావిటీ ఎలా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఇదేమో 5.5 kgs, ఇది 2 kgs.
సో ఎర్త్ మీద 5.5 kgs చాలా బరువు ఉంది ఇదైతే అసలు బరువే లేదు. ఆల్మోస్ట్ ఎర్త్ మీద కంటే మాస్ మీద 60% డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 1 kg ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత 400 grams అవుతుంది, అంత డిఫరెన్స్. ఇది చాలా బరువు ఉంది, ఇది అసలు బరువే లేదు. సో యా, ఇదే గ్రావిటీ డిఫరెన్సెస్ ఇన్ ఎర్త్ అండ్ మాస్. ఎంత పెద్ద ఉందంటే ఇది చాలా పెద్ద ఉంది. మేబీ ఇది కూడా ఒక మోడల్ అనుకుంటా, లునార్ రోవర్ అనుకుంటుంది, లైక్ మూన్ మీద తిరగడానికి. ఇక్కడ ట్రామ్ టూర్ ఉంది, సో ఇప్పుడు ట్రామ్ టూర్కి వెళ్దాం. సో ఇక్కడ 2 ట్రామ్ టూర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మొత్తం నాసా టూర్ ఒకటి, అది దాని టికెట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ లైక్ $100 ప్లస్ ట్యాక్స్. బట్ మేము ఇప్పుడు వెళ్తున్నది ఏంటంటే ఇక్కడ వెనకాల పెద్ద లైన్ ఉంది చూసినారు, అది మొత్తం నాసా టూర్, చాలా పెద్దది. ఇది ఇప్పుడు మేము వెళ్తున్నది జస్ట్ రాకెట్ స్పేస్ టూర్ అంతే. సో యా, అండ్ మోరోవర్ అది తీసుకుందామన్నా కూడా అదంతా ఇప్పుడు బుక్ అయిపోయిందంట, రిజర్వేషన్ అది. సో ఇదే ట్రామ్ టూర్, ఎవ్రీ 10 minutesకి ఒక బస్, అంటే లైక్ అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి, అంటే కంప్లీట్ నాసా టూర్ వాళ్ళది ఎవ్రీ 10 minutes, అండ్ దెన్ ఇది కూడా ఎవ్రీ 10 minutes. ఈ బస్ రాగానే మేము ఈ లాస్ట్లో సీట్స్ చూస్ చేసుకున్నాం. బెటర్, ఐ మీన్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది అండ్ ఆల్సో బ్యాక్ వ్యూ కూడా ఉంటుంది. ఐ మీన్ యా, కొంచెం వీడియో తీయడానికి ఈజీగా సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. అండ్ దెన్ మధ్యలో ఎక్కడ తీసుకున్నా సేమ్ ఉత్తి లైక్ ఎండ పడదేమో మాకు, మేబీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింటే ఎండ పడుతుంది. బట్ యా, స్టార్ట్ అయింది. సో రాకెట్ ఎక్కుతున్నాం. ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. టెక్సాస్ కౌస్ అనుకున్నా, ఎంత పెద్ద ఉన్నాయి చూడండి వాటికి కొమ్ములు. మన ముందెళ్ళింది వచ్చేసింది. సో బేసిక్గా ఒక 2 minutes తర్వాత తెచ్చి ఇక్కడ ఆపేసిండు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ లైన్లో ఉన్నారు కదా, క్యూలో ఉన్న వాళ్ళు ఇది ఎక్కుతారు. అండ్ దెన్ మళ్ళీ మనం నెక్స్ట్ బ్యాచ్లో పోతామేమో. ఇక్కడ ఫొటోస్ కానీ చూసుకోవాలి అనుకున్న వాళ్ళు చూసుకోవడం అవన్నీ ఇక్కడ చేసుకుంటారు అనమాట. ఎంత ఉంది చూడండి రాకెట్, క్రేజీ. సో మనం ఏది ముట్టుకోకూడదు, ఎక్కకూడదు అని చెప్పి ముందు ఆల్రెడీ బయట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సో దీంట్లో మన ఈ Saturn 5 రాకెట్ ఉంది. దీనికి ఆపోజిట్లోనే ఇంకోటి ఉంది. ఓడి అమ్మ, క్రేజీ. ఇదైతే తుప్పు పట్టేసి క్రేజీ ఉంది. ఇదేంటిది? ఇది దీని కింద పార్ట్ అనుకుంటా. ఇది ఇంజనా? F1 ఇంజన్, పవర్ ఆఫ్ ద రాకెట్. క్రేజీ. 19 feet అంట. అమ్మా, ఎంత పెద్ద ఉంది. ఇది ఎంత పెద్ద ఉంటుందో, క్రేజీ. మొత్తం ఫంగస్ పట్టేసి అంతా. అక్కడి నుంచి చిన్న అనిపించిందేమో వైడ్ యాంగిల్లో ఇది. అండ్ దెన్ ఇది ఇప్పుడు Saturn 5 రాకెట్. మరి అమ్మా, ఎంత పెద్ద ఉన్నది ఇది. అబ్బా, క్రేజీ. ఇది ఒరిజినల్ ఇది. అమ్మా, క్రేజీ. మా టీవీలలో యూట్యూబ్లో ఎంత చిన్నగా అనిపిస్తుంది కానాలో, ఎంత పెద్ద ఉంది చూడండి. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది దీన్ని తయారు చేయడానికి. ఎక్కడన్నా ఏదన్నా చిన్నది పోయింది అంటే స్కామ్ అయిపోతుంది. 5 burns ఉన్నాయి. జార్జ్ అబే రాకెట్ పార్క్. సో ఈ పార్క్ మొత్తం చేసింది అతనే, ఈ Saturn 5 రాకెట్ పార్క్ చేసింది. నైస్. యప్. సో ఆ పెద్దదంతా ఫస్ట్ పార్ట్ అంటది, అండ్ దెన్ ఇది సెకండ్ పార్ట్. అసలు ఎంత డీటెయిల్గా చేయాలి, అది ఎంత ఇంజనీరింగ్ ఉండాలి. ఏదన్నా బిస్కెట్ అయింది అంటే ఎక్కడ బిస్కెట్ అయింది అని తెలియాలి అంటేనే బిస్కెట్. అసలు అవి కూడా మళ్ళీ మేనేజ్ చేస్తారు అనుకుంటా మేబీ. సో చేసేది పర్ఫెక్ట్గా చేయాలి, ఆర్ ఎల్స్ ఏదన్నా బిస్కెట్ అయితే మనకి అలర్ట్ వచ్చేటట్టు చేస్తారు అనుకుంటా. 1 of only 3 రిమైనింగ్ అంట. సో ఇది ఒక్కటి టెక్సస్లో ఉంది, అండ్ మిగతా 2 ఫ్లోరిడా, అలబామా. లాస్ట్ టైం మనం మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఇది ఉంది చూసిన కమాండ్ మాడ్యూల్ ఇది. సో లాస్ట్ దాంట్లో జనాలు ఉంటారు ఇక్కడ, అది తీసుకెళ్ళి అక్కడ పైన వాళ్ళని పడేస్తుంది. సో యా, ఆస్ట్రోనట్ లవ్ అపోలో. అటు ఫాల్కన్ ఉంది, ఇది షటిల్ క్యారియర్. ఇది ఒక సర్టెన్ రేంజ్ వరకు తీసుకెళ్తుంది హైట్, దాని తర్వాత నుంచి అది వెళ్ళిపోతుంది అంట. సో యా, క్రేజీ. ఇది ఫ్లైట్ కింద
చూడండి ఎలా ఉందో మొత్తం. అండ్ దెన్ ఇవి ఫ్లైట్ టైర్స్ అసలు ఎప్పుడు ముట్టుకోమనుకుంటే, బట్ క్రేజీ. అంటే సాఫ్ట్ ఉంటాయి. ఎప్పుడు మన ఫ్లైట్స్ ల్యాండ్ అయితే చూసినారా, ల్యాండ్ అవ్వగానే సర్ అని మంటలు వస్తాయి, ఈ రబ్బర్ ఏం కాలిపోదా అరిగిపోరా అనుకుంటుండే. బట్ ఇక్కడ ఈవెన్ చూసినారా ఎంత చాలా స్ట్రాంగ్ ఉంది, నార్మల్ మన దానిలా లేదు. ఇది ఆ ఫ్లైట్లోకి వెళ్ళడానికి ప్యాసింజర్ ఫ్లైటా ఇది? లాంటి అమ్మా ఫుల్ జనాలు ఉన్నారు లోపల. అబౌవ్ విండో ఒరిజినల్ బోయింగ్ 747. ఓ ఇవే ఇన్సులేషన్ కోసం అండి. సో బేసిక్గా ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే, ఆ పైన షటిల్ ఏదైతే ఉందో అది ఈ ఫ్లైట్ మీద ఉంటుంది, ఇప్పుడు ఉన్న ఫ్లైట్ మీద అది ఉంటుంది. సో ఇక్కడ ఈ వెయిట్ పెట్టకపోతే అలా ఫ్లైట్ అనేది ఇలా వంకరగా ఉంటుందంట. సో ఇది పెట్టి ఇలా క్రాస్గా ఉన్న దాన్ని ముందుకి ఇలా బ్యాలెన్స్ చేయడానికి అక్కడ వితౌట్ బలాస్ట్ అండ్ విత్ బలాస్ట్ అని చెప్పి పెట్టిన. ఇది ఆల్మోస్ట్ 775 kgs ఉంది వెయిట్. అంటే ఉంది కాదు, ఉంటుంది అంట, మనకు తెలియదు. బట్ యా ఆ బ్యాలెన్స్ చేయడానికి ఆబ్వియస్లీ ఇంత వెయిట్ పెట్టాల్సిందే. సో యా ఇదే బయట ఉంది, ఇది మోడల్. సో ఇప్పుడు కింద బోయింగ్ ఫ్లైట్ అయిపోయింది, మన వెనకాల ఉన్నది. సో ఇప్పుడు పైన ఉన్న దానికి వెళ్తున్నాం. ఈ కిందది షటిల్ క్యారియర్, పైనది షటిల్. సో యా చూద్దాం పైన ఎలా ఉంటుంది. సో దీనికంటే పైకి వెళ్ళచ్చు. ఈ పైన మేబీ దాని దగ్గరికి వెళ్తాం. ఈ పైన స్టెప్స్ ఉన్నాయి అవే. సో యా పైకి వెళ్దాం. ఇది పైన డెక్లో షటిల్లో అసలు ఇది. సో ఇక్కడ పైలట్స్ కూర్చునేది, ఇది వాళ్ళు చూసేదంతా. నైస్. ఇదేంటి, ఓ ఏదో సమ్ ప్లాస్టిక్ లానే ఉంది. మన ఒరిజినల్ ఫ్లైట్స్లో అయితే కిందనే ఉంటారు, ఇందాక కింద ఉండే మనం. ఇది స్పేస్ ఎక్స్ థ్రస్ట్. ఇది సాటర్న్లో ఏంటంటే థ్రస్ట్ ఇచ్చి కింద నుంచి రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత ఈ ఇచ్చినవి ఏంటంటే పడిపోతాయి ఓషన్లో. ఇట్లా వాటర్లో పడిపోతే వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ దీన్ని మన స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ ఎట్లా తయారు చేసిందంటే, ఈ థ్రస్ట్ ఇచ్చి ఎక్కడి నుంచి అయితే ఇది వెళ్ళిపోయిందో పైకి పైకి వెళ్ళిందో మళ్ళీ రిటర్న్ అక్కడికే వచ్చి ఆగేలాగా డిజైన్ చేసింది. ఇది చాలా పెద్ద ఉంది, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. సో ఇక్కడ ఏదైతే ఆ ఉక్క కనిపిస్తుందో ఆ ఉక్క అక్కడ రాకెట్ అని చూసినా ఆ పైన పార్ట్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది పైకి వరకు తీసుకెళ్ళి ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఇది వదిలేసి ఇది ఎక్కడో పడిపోకుండా వచ్చి దాని ప్లేస్లోనే వచ్చి అది కూర్చుంటుంది. ఇది స్కై ల్యాబ్, అమెరికాస్ ఫస్ట్ స్పేస్ స్టేషన్ అంటే. సో ఇక్కడ మోడల్ ఉంది, అండ్ దెన్ అక్కడ పెద్దది ఉంది. లోపలికి వెళ్ళచ్చు, మనం లోపలికి వెళ్దాం రండి. లోపలికి రాగానే ఇక్కడ ఒకడు తిరుగుతూ ఉన్నాడు, నిజం మనిషి అనుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే అది బొమ్మ. ఇది స్కై ల్యాబ్లో క్రూ క్వార్టర్స్ ఇది. సో ఇక్కడ వీళ్ళు స్నానం ఇలా చేస్తారు, అండ్ దెన్ పైన ఎవరో తింటున్నారు, అండ్ దెన్ ఇక్కడ బెడ్, అక్కడ బాత్రూమ్, అదేమో వేస్ట్ మేనేజ్మెంట్ కంపార్ట్మెంట్. అది బెడ్ ఎక్కడుంది లోపల మాకు కనిపించలేదు, బట్ యా లోపల ఉన్నది, వాడు పడుకుని ఉన్నాడు. నైస్. రొటేటింగ్ వెస్టిబులర్ టెస్ట్ చైర్, ఓ తిరుగుతూ ఉంటుంది అనుకుంటే చైర్. నైస్. లోవర్ బాడీ నెగిటివ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్, మొత్తం చీకటి. దెన్ లూనార్ శాంపుల్స్ వాల్. అబ్బా క్రేజీ ఉంది ఇది. ఇది మూన్ దగ్గర నుంచి, అది మన ఎర్త్, అండ్ దెన్ ఇవి నో స్టార్స్ ఇన్ ద లూనార్ స్కై. సో మనకి మూన్ వల్ల ఉన్న వాళ్ళకి ఎర్త్ మూన్. అది అబ్బా ఇది చూడండి, క్రేజీ ఉంది అసలు, నా కళ్ళతో చూడండి. కౌంట్ డౌన్ టు లాంచ్ 1. Alan Shepard's brief journey into space to America's first landing on the moon. Welcome to Destiny Theater. చిన్నపిల్లల యాక్టివిటీస్ కోసం లైక్ ఇక్కడ స్కెచెస్ ఉన్నాయి కదా. సో ఈ క్రయాన్స్తో వాళ్ళు ఒక రాకెట్ని ఇక్కడ డిజైన్ చేసుకుంటారు. అది తీసుకుని వెళ్ళి దాంట్లో పెడితే ఇక్కడ రాకెట్ మనం ఏదైతే గీసినామో, సో సేమ్ అక్కడ ఏదైతే గీసిందో ఇక్కడ అది రాకెట్ లాంచ్ అవుతుంది స్క్రీన్లో. సో యా మొత్తానికి అయిపోయింది మొత్తం లైక్ నాసా సీన్ అంతా. ఇది బయట సీన్. సో యా మనోడు
ఇది ఒకటి కొనుక్కున్నాడు స్పేస్ సెంటర్ హ్యూస్టన్లో మ్యాగ్నెట్. వెళ్ళినా అని చెప్పి ప్రూఫ్. సో నాకు అలాంటి ప్రూఫ్ పక్కర్లే. ఇది నేను ఎందుకంటే వీడియో రికార్డ్ చేసుకుంటా కాబట్టి అదే నా ప్రూఫ్, నేను వెళ్ళినా అని చెప్పి. సో అది ప్రూఫ్ కాదురా, మెమరీ. ప్రూఫ్ ఆర్ మెమరీ వాట్ ఎవర్, నాకు వీడియో ఉంది. సో కానాలనికి ఆ బొమ్మ మొత్తానికి అయితే ఇది. అండ్ దెన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.